హాయ్ ఫ్రెండ్స్, మీకోసమైతే నేను ఒక వండర్ఫుల్ బైక్ ఒకటి తీసుకొచ్చాను. ఈ బైక్ అయితే మనకి బజాజ్లో సిఎన్జి బైక్ మొట్టమొదటిసారిగా మనకైతే లాంచ్ అయింది. ఇప్పుడున్న యూత్ అయితే ఎవరైనా సరే ఫస్ట్ ఏ బైక్ అయినా తీసుకునే ముందు అవుట్లుక్ ఎలా ఉంది, బండి సీసీ ఎంత, అవుట్లుక్ బాగుందా లేదా అని మొత్తం చెక్ చేసి అయితే తీసుకుంటారు. మీకు అవుట్లుక్ కోసం అయితే టెన్షన్ అయితే లేదు. మీరు సైడ్ నుంచి చూసినా బ్యాక్ నుంచి చూసినా ఇది ఫోర్స్ బైక్ లాగా అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ నుంచి చూస్తే మీకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ అయితే కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే మీరు ఈ బండి సీటు పూర్వకంగా చూసినా సరే బండి కూడా బాగా లెంత్ ఉంటుంది. అలాగే సీట్ కూడా మొత్తం ట్యాంక్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వరకు కూడా ఎడల్పుగా మంచిగా ఉంటుంది. అవుట్లుక్ విషయంలో అయితే బండి వండర్ఫుల్, బాగా దింపాడు. బండి అవుట్లుక్ కోసం అయితే మనం మాట్లాడుకోవడం అయితే అవుట్లుక్ అయితే సూపర్ ఉంది. మన అలాగే హ్యాండిల్ లుక్ అయినా, అలాగే ట్యాంకు ఇప్పుడు సిఎన్జి పెట్రోల్ ట్యాంకు సూపరు. దాంతోపాటు ఇప్పుడు సిఎన్జి పెట్రోల్ నుంచి మనం ఎలా చేంజ్ అవ్వాలి, ఎలా పెట్రోల్కి చేంజ్ అవ్వాలంటే ఇక్కడ ఒక బటన్ వస్తుంది మనకి. ఈ బటన్ ద్వారా మొత్తం ఆఫ్ రేటింగ్ అయిపోతుంది. ఆన్ ఆఫ్ ఈ రెండు చేసుకొని మనం ఈ పెట్రోలు సిఎన్జిని అనేది మనం ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. దాంతోపాటు ఈ సీట్ విషయానికి వస్తే మినిమం ఓ ముగ్గురు 1 2 3 ఓ ముగ్గురు కూర్చున్నంత సీట్ అయితే ఉంటుంది. ఓ 3 మెంబర్స్ కూర్చున్నా సరే ఫ్రీగా కూర్చోవచ్చు. అలాగే ఇంజిన్ కెపాసిటీ కూడా చాలా బాగుంది. ఇంజిన్ 125cc. అలాగే మీరు ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ అయితే మీకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ అయితే దింపాడు. అలాగే ఈ ఫ్రంట్ నుంచి చూస్తే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ అయితే కనిపిస్తుంది. మన ట్యాంక్ విషయానికి వస్తే సిఎన్జి అండ్ పెట్రోల్ ఈ టూ కూడా ఇక్కడి నుంచి మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకైతే పోస్ట్ అయితే నేను చూపిస్తాను. ఓపెన్ చేసి ఇందులో ట్యాంక్లో పెట్రోల్ ఎక్కడ, అలాగే సిఎన్జి ఎక్కడైతే చేయాలో చూపిస్తాను. ఈ గోల్డ్ కలర్లో ఉన్న దాంట్లో అది సిఎన్జికి. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి సిఎన్జి మనం ఫిల్ చేసుకోవచ్చు, అంటే రీఫిల్ చేసుకోవచ్చు. దాంతో ఈ పక్కన ఇచ్చింది మనకి పెట్రోల్ ట్యాంక్. ఈ పెట్రోల్ ట్యాంక్లో మనం పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ సిఎన్జి వచ్చి మనకి 2 kgs వస్తుంది. అలాగే పెట్రోల్ వచ్చేసి మనకు 2 లీటర్స్ వస్తుంది. ఈ మైలేజ్ అనేది ఎంత వస్తుంది ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవుట్లుక్ అయితే మీకు చూపిస్తాను. ఏదైతే సిఎన్జి పెట్రోల్ నుంచి మనం ఎలాగైతే మారాలనేది ఇక్కడ బటన్లో చూపిస్తాను. ఈ ఫ్లాష్ లైట్ అనేది మనకి లెంత్ లైటు, అలాగే ఫ్లాష్ కూడా, అలాగే ఇది సిఎన్జి బటన్ అండ్ పెట్రోల్ బటన్. ఈ రెండింటి నుంచి కూడా మనం వెళ్ళడానికి ఈ ఆన్ ఆఫ్ అనేది మనం చేసుకోవచ్చు. పైన సిఎన్జి, కింద పెట్రోల్. ఓకే, ఇక్కడ బాగా మీకు ఇంపార్టెంట్గా చెప్పాల్సింది దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. అంటే మనం ఏదైనా మొబైల్లో మనకు ఫోన్ వస్తే ఫోన్ ఇక్కడి నుంచి డైరెక్ట్ లిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లేలో మనకి నెంబర్ కనిపిస్తుంది. ఇది బ్లూటూత్ బటన్ అన్నమాట. ఇంకా సేమ్ హార్న్ అవన్నీ సేమ్ మనకి ఇదివరకు బైకులు చూసుకుంటే సేమ్ ఎలా ఉంది. ఇక్కడ నుంచి మన బండి గేర్ బాక్స్ అనే ఆప్షన్కి వెళ్తే మాత్రం గేర్ బాక్సెస్ ఏదైతే మన పల్సర్ ఎలాగైతే దింపాడో అలాగే ఫ్రంట్ ఒక గేరు, అలాగే బ్యాక్ సైడ్ 3 గేర్స్ వేసుకొని అయితే మనం మూవ్ చేయొచ్చు. అలాగే మనకి బండికి అవుట్లుక్ అయితే మాత్రం ఒక స్పోర్ట్స్ బైక్ లాగైతే ఇచ్చాడు. చూడండి, మనకి చూసి ఆ బ్యాక్ సైడ్ గ్యాప్గా అవన్నీ చూసుకుంటే ఒక స్పోర్ట్స్ బైక్ లాగైతే కనిపిస్తుంది. అలాగే మనం ఫ్రంట్ లుక్ అయితే వచ్చేస్తే మనం ఈ ఫ్రంట్ లుక్ ఏదైతే ఈ రౌండ్ లైట్ అయితే ఏదైతే ఉందో ఈ రౌండ్ లుక్ అనేది వేరే లెవెల్లో చూపిస్తుంది. అలాగే ఫ్రీడమ్ అనే బైక్ నా పేరైతే మాత్రం ఏదైతే మన వీల్స్ బంపర్స్ ఉన్నాయో దాని నుంచి ఇచ్చాడు. ఇదే అవుట్లుక్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లుక్. మన దూరం నుంచి చూస్తే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ మాత్రం కంపల్సరీ కనిపిస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన కూడా చెప్తున్నాను. ఇలా అయితే మన ఫ్రంట్ లుక్ అయితే మొత్తం మనం ఫ్రంట్ లుక్ చూస్తాం. అలాగే ఇక్కడ ఏదైతే మనకి బైక్కి ఛార్జింగ్ ఫిల్ చేసుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ పెట్టుకోవడానికి ఇక్కడ యూఎస్బి కేబుల్ పిన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ నుంచి అనేది మనం ఛార్జ్ చేయొచ్చు మొబైల్కి. మనం ఏదైతే మొబైల్ ఉందో మొబైల్కి ఇక్కడ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. బండి అవుట్లుక్ విషయానికి అయితే వస్తే మాత్రం చూడండి, ఏదైతే మనం కూర్చుంటే సీట్ ఉందో ఎంత పొడవైతే ఉందో అక్కడి నుంచి మనం కళ్ళు డౌన్ చేసి చూస్తే
ఒక హార్స్, ఒక గుర్రం టైప్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి సీట్ కూడా అంత పెద్దది ఇచ్చాడు. ఒక 3 మెంబర్స్ కూర్చున్నా సరే ఫ్రీగా ఉండేంత సీట్ ఇచ్చాడు. బండి కూడా ఎదురు నుంచి చూసినా మనకి పక్క నుంచి చూసినా అలాగే పొడవుగా కనిపిస్తుంది. ఇప్పుడు మన మీటర్ విషయానికి వస్తే మాత్రం మీటర్లో మీకు ఏమేమి కనిపిస్తాయో ఏమేమి కనిపించవో అని చెప్తాను. బండి మీటర్ విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే పెట్రోల్ గుర్తు కనిపిస్తుందో మనకి అక్కడ సిఎన్జి అండ్ పెట్రోల్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏ బటన్ అయితే ఆన్లో ఉందో ఆ సింబల్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం పెట్రోల్ బటన్లో ఉన్నాం కాబట్టి పెట్రోల్ చూపించింది. ఇప్పుడు సిఎన్జి ఆన్ చేసాం, ఇక్కడ సిఎన్జి చూపిస్తుంది. సిఎన్జి దానికి తేడా, దానికి సిఎన్జి అని పేరు ఉంటుంది, అలాగే రౌండ్ సర్కిల్ ఉంటుంది. పెట్రోల్కి సర్కిల్ ఉండవు. చూడండి, పెట్రోల్కి సర్కిల్ ఉండవు. అలాగే మనకి ఇక్కడ సిఎన్జి అయితే ఇక్కడ పాయింట్ చూపిస్తుంది. మొత్తం మనం ఫుల్ ట్యాంక్ చేసుకున్నా ఏం చేసుకున్నా మనకి ఇక్కడ పాయింట్ అయితే చూపిస్తుంది. ఆ పెట్రోల్ విషయానికి వెళ్తే మాత్రం మనకైతే ఏం చూపించదు. ఎందుకంటే పెట్రోల్ ఆల్టర్నేట్గా పెట్టాడు. ఇది సిఎన్జి బైక్ కాబట్టి సిఎన్జికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, సిఎన్జికి మీటర్ ఇచ్చాడు. అదే పెట్రోల్కి మనకు మీటర్ ఇవ్వలేదు. అక్కడ ఇక్కడ బ్లూటూత్ కనెక్షన్ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ డిస్ప్లేలో మాత్రం మనకి ఫోన్ వస్తే మనకి నెంబర్ వస్తుంది అన్నమాట. ఎవరైనా ఫోన్ చేసినా ఏం చేసినా మనకి నెంబర్ వస్తుంది. ఆ బ్లూటూత్ ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ టైం మొత్తం మనం ఏదైతే బైక్లకి టైం అయ్యి చూపిస్తుందో మొత్తం అన్నీ చూపిస్తుంది. మీకు సీట్ ఇంత పొడుగు ఎంతకి ఇచ్చాడు అన్నది కారణం కూడా చూపిస్తాను. ఇక్కడ సీట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ సీట్ కింద ఏమైతే ఉందో అది మీ కళ్ళతో మీరే చూడండి. ఇక్కడ మనకి ఏదైతే సిఎన్జి ట్యాంక్ ఉందో ట్యాంక్ అయితే వచ్చింది. దానికి మొత్తం కవర్ చేసేంత సీట్ ఇవ్వాలి కాబట్టి మొత్తం సీట్ అయితే ఇచ్చాడు. ఈ సిఎన్జి ట్యాంక్ వాటి కోసం నేను తర్వాత వేరే వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే అవుట్లుక్ చూడండి. సిఎన్జి ట్యాంక్ అయితే ఎలా ఉంటుంది, మనం అక్కడ ఫిల్ చేసుకున్న సిఎన్జి అయితే మాత్రం ఇందులో ఉంటుంది. ఇది మొత్తం సిఎన్జి ట్యాంక్ అవుట్లుక్ అనమాట. మనకైతే ఇలా మొత్తం సీట్ కింద అయితే సిఎన్జి ట్యాంక్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే రింగ్స్ ఉన్నాయి, ఈ రింగ్స్ ఏమైనా మనం లగేజ్ కానీ అలాగే ఏమైనా ఇప్పుడు స్విగ్గీ బాయ్స్, ర్యాపిడో బాయ్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏదైనా సరే లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి ఆ స్విగ్గీ వాళ్ళు అయితే ఒక బాక్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ బాక్స్ అక్కడ కట్టుకోవడానికి ఇది దానికి యూజ్ చేయడానికి మాత్రం ఈ రింగులు అయితే ఇచ్చాడు. ఇక్కడి నుంచి మనకు ఏ లగేజ్ ఉంటే ఆ లగేజ్, ఇప్పుడు స్విగ్గీ రిమోట్ అనే కాదు, మన పర్సనల్గా ఏ లగేజ్ ఉన్నా సరే మనం అక్కడ ప్యాక్ చేసుకోవచ్చు. అలాగే బైక్లో వచ్చేసి ఇప్పుడు 2 మోడల్స్ వేసి ఇచ్చాడు. ఇదైతే డిస్క్ ఉన్న మోడల్, అలాగే డ్రమ్స్ ఉన్న మోడల్ కూడా వేరేది ఇచ్చాడు. ఏదైతే జోకర్స్ ఉన్నాయో జోకర్స్ మీద ఫ్రీడమ్, ఇప్పుడు ఈ బండి పేరు వచ్చేసి బజాజ్ సిఎన్జి ఫ్రీడమ్ అన్నమాట. ఈ ఫ్రీడమ్ అనే పేరే మాత్రం బాగా అనిపిస్తుంది. మీరు ఈ బైక్ సిఎన్జి ఫిల్అప్ చేసినప్పుడు ఇక్కడ మీకు ప్రెజర్ మీటర్ ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ మీరు సిఎన్జి ఎంత పోసారన్నది ప్రెజర్లో చూపిస్తుంది. సిఎన్జి మీరు వేసుకోవడానికి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి సిఎన్జి ఫిల్ చేయొచ్చు. సో గైస్, మొత్తం ఈ వీడియో అయితే చూసారు కదా. ఈ బైక్ మైలేజ్ ఎలా ఇస్తుంది, ఈ బైక్ ఈ సిఎన్జికి మైలేజ్ ఎంత, పెట్రోల్కి మైలేజ్ ఎంత అనేది మరొక వీడియోలో మీకు మొత్తం అనేది చూపించడం జరుగుతుంది. ఈ బైక్ అవుట్లుక్ అనేది మొత్తం చూశారు. నెక్స్ట్ మైలేజ్ కోసం బండి ఏమేమి ఫీచర్స్ బాగున్నాయో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.